నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఏపీ వాసులకు ఐఎండి గుడ్ న్యూస్. మండే ఎండల్లో చల్లచల్లగా ఏపీలో బాణుడు ప్రతాపం చూపిస్తున్నారు. మండే ఎండలతో జనం విలవిలలాడుతున్నారు. పగలు 10 దాటిందంటే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జరుచుకుంటున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 7 జిల్లాల్లో దాదాపుగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా రావికుమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు రావిపాడు, ప్రకాశం జిల్లా తోకపల్లెలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రజలకు చల్లని వార్త చెప్పింది. ఆదివారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో ఈ 3 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాల కారణంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత 10 రోజులుగా పెరిగిన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న జనానికి ఈ వార్త కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు బాణుడి ప్రతాపం నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగొద్దని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఇక పనుల నిమిత్తం బయట తిరిగేవారు గొడుగులు లేదా క్యాప్లు ధరించాలని, వదిలిన దుస్తులు వేసుకోవాలని చెబుతున్నారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని, వీలైతే మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ ఉండాలని చెబుతున్నారు. వడదెబ్బ కారణంగా అక్కడక్కడ మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.